నేను ఎంత గెయిన్ చేస్తున్నాను అనే ప్రతి ఒక్కటి కూడా మీకు ఫ్లోతో పాటు నేను స్క్రీన్ లో షో చేస్తాను. ఓకే, సో ఫస్ట్ అయితే వెల్కమ్ మీ అందరికి కూడా. మన కంపెనీ డీటెయిల్స్ ఇన్ డెప్త్ గా చూద్దాం. అండ్ మన కంపెనీ పేరు వచ్చేసి సేఫ్ షాప్. కంప్లీట్ నేమ్ సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్. సో కంపెనీ సూపర్ చార్జ్ ప్లాన్ అప్డేట్ చేసింది August 1, 2024 నుంచి. దీంట్లో డబుల్ బెనిఫిట్, డబుల్ ఇన్కమ్ అనేది తీసుకోవడానికి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. సో ప్లాన్ గురించి తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు మనకి మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఈరోజు ఇన్కమ్ లైఫ్ కానీ ఎక్స్పెన్సెస్ లైఫ్ కానీ, సో ఈరోజు చాలా వేరియంట్స్ ఉంది ప్రతి ఒక్కరి లైఫ్లో. టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిన క్యాల్కులేషన్ సర్వే ప్రకారం, సో యావరేజ్ గా ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ పర్ మంత్ కి హ్యాపీగా బతకాలి అని అంటే 1950లో ఓన్లీ 20 రూపీస్ ఉంటేనే హ్యాపీగా సో వాళ్ళ లైఫ్ ని అనుకున్నట్టుగా లీడ్ చేశారంట. అండ్ 1970కి వచ్చేటప్పటికి అదే 200కి పెరిగిందంట, ఫోర్ ఫోర్ మెంబర్స్ కోసమే. అండ్ 1990కి చూసుకుంటే 2000 రూపీస్ ఉంటే వాళ్ళకి ఏదైతే కావాలో అవన్నీ తీసుకొని హ్యాపీగా బతికారంట. అండ్ 2010లో మీరు నేను అందరం చూసాం, 20,000 రూపీస్ ఎర్న్ చేస్తే ₹1,00,000తో సమానంగా హ్యాపీగా అనుకునేవన్నీ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు 2030లో చూసుకుంటే అదే నలుగురున్న ఫ్యామిలీ ఏది కావాలంటే అది తీసుకొని హ్యాపీగా ఉండాలంటే 2 lakhs మీద ఎర్న్ చేయాలంట. దట్ మీన్స్ ఎవ్రీ 20 years కి లివింగ్ కాస్ట్ అనేది డ్రాస్టిక్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు 2024లో ఉన్న మనం అంటే 1 lakh మీద ఎర్న్ చేసినా కూడా సరిపోవట్లేదు 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి. అంటే మన ఇన్కమ్ లైఫ్ ని పెద్దగా చేసుకోవాల్సిన అవసరం 100% ఉంది. కాబట్టి సేఫ్ షాప్ ఒకటే అంటుంది, లివింగ్ కాస్ట్ లో కావాల్సిన ఇన్కమ్ ని ఇక్కడి నుంచి తీసుకోవచ్చు అంటుంది. అండ్ ఇంకా మీకు డెప్త్ గా అర్థం కావాలి అని అంటే డ్రీమ్స్ వర్సెస్ ఇన్కమ్ చూడండి. ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటది, మంచిగా ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలి, టైం ఫ్రీడమ్ ఉండాలి, బిగ్ కార్ ఉండాలి, వెకేషన్స్ వెళ్ళాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, అనుకున్న డ్రీమ్ హౌస్ తీసుకోవాలని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడతా ఉన్నాడు. బట్ అందరి లైఫ్ లకి ఇవన్నీ వస్తున్నాయి అని అంటే చాలా మంది లైఫ్ లకు 90 to 95% ఆఫ్ ది పీపుల్ లైఫ్ లకు రానే రావట్లేదు. బికాస్ ఆఫ్ ఇన్కమ్ లైఫ్. చిన్న ఇన్కమ్ ఉండడం వల్ల ప్రతి దానికి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. మరి ఎప్పుడు మన లైఫ్ లకి డ్రీమ్స్ అన్ని వస్తాయనంటే మన ఇన్కమ్ లైఫ్ ని పెద్దగా చేసుకున్నప్పుడు. మరి అదే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అంటుంది కంపెనీ. మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లైట్ ఎక్కాలని కావచ్చు, గోల్డ్ తీసుకోవాలని, పెద్ద కార్ తీసుకోవాలనుకుంటాం, బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటాం, బెస్ట్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇప్పించాలనుకుంటాం, అండ్ డ్రీమ్ బైక్ తీసుకోవాలి, డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని, ఫారెన్ టూర్స్ వెళ్ళాలని, అనుకున్న షాపింగ్ చేయాలని, ఇవన్నీ మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 100% ఇక్కడ నుంచి ఒక 3 to 5 years ఫోకస్ చేశామంటే, నమ్మకం పెట్టామంటే ఇవన్నీ తీసుకోవచ్చు అంటుంది కంపెనీ. ఎందుకోసం అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ని మైండ్ లో పెట్టుకొని ఇది ఇట్లా అదట్లా అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ గా వినుంటారు. బట్ బిలీవ్ చేయాలండి, ఏ పనినైనా కూడా నమ్మకం ఎప్పుడైతే పెడతామో అక్కడి నుంచి మనం రిజల్ట్ తీసుకోగలుగుతాం. ఇక్కడి నుంచి కూడా 100% మనకు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ మన కంపెనీ ప్రొఫైల్ అండ్ డీటెయిల్స్ ఇన్ డెప్త్ గా చూస్తే, మన కంపెనీ నేమ్ వచ్చేసి సేఫ్ షాప్ వన్స్ అగైన్. అండ్ మన హెడ్ ఆఫీస్ వచ్చేసి జనక్పురి, న్యూఢిల్లీలో ఉంది. 2001లో మన కంపెనీ స్టార్ట్ అయింది. 1950 వాటి కింద ప్రతి ఒక్క లీగల్ డాక్యుమెంట్ తోటి కంపెనీ రిజిస్ట్రేషన్ అయి ఉంది అండర్ మినిస్ట్రీ కన్స్యూమర్స్ అఫైర్స్ అండర్ లో. సో ఎట్లాంటి డౌట్ పడాల్సిన పని లేదు. అసలు సేఫ్ షాప్ వర్క్ టైప్ ఏంటి అని అంటే, మన సేఫ్ షాప్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా ఆన్లైన్ మార్కెట్. మరి దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, దీంట్లో మనం డబ్బులు కూడా సంపాదించవచ్చు. అది ఏ విధంగా అనేది ముందుకెళ్ళి చూద్దాం. చూసే ముందు మన కంపెనీ డైరెక్టర్స్ అని చెప్పుకోవచ్చు. 5 మెంబర్స్ తో మన కంపెనీ స్టార్ట్ అయింది. అండ్ శ్రీ రవిశంకర్ గురూజీ వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా మన కంపెనీలో అవైలబుల్ లో ఉంటాయి. అండ్ మన సేఫ్ షాప్ పిల్లర్స్ ఏంటి? మరి నేను చాలా కంపెనీలు చూశాను సార్, మరి ఇది లాంగ్ టర్మ్ ఉంటుందా, గ్యారెంటీ ఏంటి, అసలు వీటి పిల్లర్స్ ఏంటి అని అంటే, మన కంపెనీ ఈ రోజు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కి మ్యాండేటరీ థింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మన కంపెనీ స్టార్ట్ అయింది. అవే ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యాషన్, టెక్నాలజీ అండ్ సేఫ్టీ. సో ఇది ప్రతి ఒక్క పర్సన్ కి అవసరం. ఈ రోజు మనకు కాకపోయినా కిడ్స్ కైనా అవసరమే ఎడ్యుకేషన్. హెల్త్ ఇండస్ట్రీ ఎప్పుడు పడిపోవడానికి ఛాన్స్ లేదు. ఫ్యాషన్ రోజు రోజుకి అప్డేట్ అవుతా ఉంది. టెక్నాలజీ ఈ రోజు యూజ్ చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరం. అండ్ సెక్యూరిటీ అనేది 3 జనరేషన్ సెక్యూరిటీ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ బిజినెస్ చేస్తూ చేస్తూ వాళ్ళకి ఏమన్నా అయింది అంటే వాళ్ళ నామినీకి ఏమన్నా అయిందంటే ఇంకొక పర్సన్ కి 3 జనరేషన్ సెక్యూరిటీ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దాంతో పాటు మన కంపెనీ డిస్క్లైమర్ డిక్లరేషన్ క్లియర్ గా చెప్తా ఉంది, మన కంపెనీ ఎట్లాంటి చిట్ ఫండ్ కాదు, స్కీమ్ కాదు, స్కామ్ కాదు, చీటీపాట కాదు, లక్కీ డ్రా కాదు, లాటరీ కాదు. మన కంపెనీ కంప్లీట్ గా కమిషన్స్ బేస్డ్, అంటే సేల్స్ మీద కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా ఇస్తుంది, కంప్లీట్ గా ప్రొడక్ట్స్ బేస్డ్ గా ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు ముందుకెళ్తే క్లారిటీ దొరుకుతుంది. అండ్ మన కంపెనీ లీగాలిటీ చూసుకుంటే ప్రతి ఒక్క లీగల్ డాక్యుమెంట్ మన కంపెనీ దగ్గర ఉంది. ఈరోజు ఎంసీఏ కావచ్చు, మినిస్ట్రీ కన్స్యూమర్స్ అండ్ ఐడిఎస్ఏ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ కావచ్చు, ఐఎస్ఏ కావచ్చు. సో ప్రతి ఒక్క లీగల్ డాక్యుమెంట్ తో ఉంది. 24 years నుంచి కంపెనీ సక్సెస్ఫుల్ రన్ అవుతుంది. మీరు పాన్, సిన్, టిఎన్
టిన్ నెంబర్, జిఎస్టి, ఎవ్రీథింగ్ మీరు చూడొచ్చు అనమాట. లీగల్ డాక్యుమెంట్ తో మన కంపెనీ ఉంది. మరి ఇక్కడ చేయాల్సింది ఏంటి సార్? ఓకే, కంపెనీ పర్ఫెక్ట్ ఉంది, ఓకే సూపర్ బాగుంది. ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే బయట చేయాల్సిన పనిని సేఫ్ షాప్ లో చేస్తాం. కొత్తగా వింత పని మనం చేసేది ఏం లేదు. ఈరోజు బయట లైఫ్ లో ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ తన నీడ్స్ కోసం, వాంట్స్ కోసం బయట లైఫ్ లోకి వెళ్ళి షాపింగ్ చేయాల్సిందే. అన్ని తయారు చేసుకోలేము కాబట్టి బయటికి వెళ్ళి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల నుంచి డబ్బులు ఇస్తున్నాం, డబ్బులు వసూలు జరుగుతూనే ఉంది. అక్కడ డబ్బులకు ఓన్లీ ప్రొడక్ట్ మాత్రమే వస్తుంది మనకి. ఇక్కడ కంపెనీ ఏం చేస్తుంది? డబ్బులకు ప్రొడక్ట్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు బిజినెస్ పార్ట్నర్ అవుతారు, లైఫ్ టైం ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది అంటుంది కంపెనీ. సో మన దగ్గర బ్రాండ్స్ విషయానికి వస్తే ఈరోజు టాప్ మోస్ట్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. రేమాన్, రిలయన్స్, గ్రాసిమ్, గ్రాడో, కింగ్ లూథర్, ప్రభా, సచ్ ఏ వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఈరోజు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ 350+ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ లో ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అండ్ ఫర్నిచర్, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాడే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మన దగ్గర దొరుకుతుంది. అండ్ ప్రొడక్ట్స్ ఏ కేటగిరీలో మన దగ్గర ఉంటాయంటే ఫ్యాషన్ రిలేటెడ్ ఉంటాయి, కిచెన్ వేర్ రిలేటెడ్ ఉంటాయి, వెల్నెస్ రిలేటెడ్ ఉంటాయి, పర్సనల్ కేర్ రిలేటెడ్ ఉంటాయి, హెల్త్ కేర్ రిలేటెడ్ ఉంటాయి, హోమ్ కేర్ రిలేటెడ్, గ్రాసరీ రిలేటెడ్, స్పిరిచువల్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉంటాయి. ఇంకొంచెం వెళ్ళి కొన్ని ప్రొడక్ట్స్ మీకు డెమో పర్పస్ లో చూపిస్తాను. బికాస్ అన్ని 350+ ప్రొడక్ట్స్ ఇప్పుడు నేను చూపించలేను. వెబ్సైట్ ని విజిట్ చేశారంటే మీరు టోటల్ గా వ్యూ చేయొచ్చు. అండ్ మన దగ్గర స్మార్ట్ స్టార్ అని చెప్పేసి కిడ్స్ కోసం ఉంది. 1 to 5th క్లాస్ పిల్లల కోసం 12 లాంగ్వేజెస్ లో చదివి వినిపించే బుక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. ఇది కాకుండా హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఫీమేల్స్ కోసం. సో ఈరోజు ఆయిల్ రిలేటెడ్ కానీ షాంపూస్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని ఎంట్రీ ఇవ్వచ్చు. అండ్ స్కిన్ కేర్ రిలేటెడ్ మెన్ కు కావచ్చు అండ్ ఫీమేల్ కోసం కావచ్చు నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఫీమేల్స్ కోసం నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఇవైనా తీసుకోవచ్చు. ఎనర్జీ బూస్టర్స్ ఫర్ కిడ్స్, ఇవైనా తీసుకొని బిజినెస్ కి ఎంట్రీ ఇవ్వచ్చు. అండ్ యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ అనమాట, యంగ్ అనిపించడం కోసం కూడా, అండ్ హెల్త్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తో క్యూర్ చేసుకోవడం కోసం కూడా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ కిచెన్ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర రెగ్యులర్ లైఫ్ లో ప్రతి ఒక్కరం వాడుతూ ఉంటాం. ఇవైనా తీసుకొని బిజినెస్ కి ఎంట్రీ ఇవ్వచ్చు. అండ్ ట్రావెల్ బ్యాగ్స్, ల్యాప్టాప్ పర్పస్ కావచ్చు, ఆఫీస్ పర్పస్, స్కూల్ పర్పస్ కావచ్చు, ట్రావెల్ పర్పస్ లో కావచ్చు, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇది కాకుండా మెన్స్ అండ్ విమెన్స్ కోసం ఫ్యాషన్ వియరింగ్ ప్రొడక్ట్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. రెగ్యులర్ లైఫ్ లో ఇవన్నీ మనం బయట లైఫ్ లో కొంటా ఉంటాం. ఇవైనా తీసుకొని బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఫీమేల్స్ కి సో ఈరోజు జిమ్ పర్పస్ కానీ స్పోర్ట్స్ పర్పస్ లో కావచ్చు, సో యూజ్ చేసే ఎన్నెన్నో ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. ఇవైనా తీసుకోవచ్చు. అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ షూస్ మన దగ్గర ఉన్నాయి. సో స్కూల్ పర్పస్ లో కానీ, స్పోర్ట్స్ పర్పస్ లో కానీ, ఆఫీస్ పర్పస్ లో కానీ మన దగ్గర ఉన్నాయి. ఇవైనా తీసుకోవచ్చు. అండ్ హోమ్ ఎన్హాన్స్మెంట్, సో డిన్నర్ సెట్స్ కానీ, కుక్కర్స్ కానీ ఇట్లాంటివన్నీ తీసుకొని బిజినెస్ కి ఎంట్రీ ఇవ్వచ్చు. అండ్ అవి కాకుండా స్పిరిచువల్ గా చూసుకుంటే టాకింగ్ బుక్స్ ఉన్నాయన్నమాట. వరల్డ్ లో ఫస్ట్ టైం టాకింగ్ బుక్స్ లాంచ్ అయింది సేఫ్ షాప్ నుంచి, హౌమా కంపెనీ. సో శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ వాళ్ళ ప్రొడక్ట్స్ ఇవన్నీ. టాకింగ్ హనుమాన్ చాలీసా, టాకింగ్ భగవద్గీత, టాకింగ్ రామాయణం, ఇవైనా తీసుకొని బిజినెస్ కి ఎంట్రీ ఇవ్వచ్చు. ఇవన్నీ మనం చూసిన ప్రొడక్ట్స్ అన్ని ఒక్కసారి మీరు చెక్ చేయండి. బయట లైఫ్ లో కొంటున్నామా లేదా, వాడుతున్నామా లేదా అంటే రియల్ లైఫ్ లో అన్ని కొనేటివే, అన్ని వాడేటివే. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కొనడం వల్ల బెనిఫిట్ ఏమైతుంది? ప్రొడక్ట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మళ్ళీ బిజినెస్ లో ఇన్కమ్ తీసుకోవడానికి ఆపర్చునిటీ కూడా వస్తుంది. మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, సరే నేను ఇక్కడే ఎందుకు కొనాలి సేఫ్ షాప్ లో అని మీకు అనిపించవచ్చు. ఇప్పుడు నేను చూపించిన శాంపిల్ గానే చూపించాను కొన్ని, మరి స్టిల్ ఇక్కడే ఎందుకు కొనాలి అని అంటే మనం బయట లైఫ్ లో కొంటున్నాం. ట్రెడిషనల్ మార్కెటింగ్ ప్రాసెస్ లో మనం షాపింగ్ చేస్తూ ఉంటాం. సో ఎగ్జాంపుల్ మీరు ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ తీసుకున్నారు అనుకోండి బయట, అది ఎంతకు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందంటే 30-35 రూపీస్ కు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. బట్ మన దగ్గరకు వస్తే 100 అవుతుంది. మరి ఎక్కడ వెళ్తుంది మిగిలిన 65 అంటే? క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, డీలర్, రీటైలర్, మీడియేటర్, పోస్టర్లు, బ్యానర్ల రూపంలో ఎంతో మంది సెలబ్రిటీస్ కూడా మనం పేమెంట్ ఇస్తా ఉంటాం 65 రూపీస్ రూపంలో. మరి ఇక్కడ సేఫ్ షాప్ లో ఏం జరుగుతుందంటే ఆన్లైన్ మార్కెటింగ్ ప్రాసెస్ ఇది. ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అయిందో అక్కడ డైరెక్ట్ కస్టమర్ కి వచ్చే ప్రాసెస్ మనది. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ మెథడ్ అంటారు. ఇది ఎట్లాంటి చైన్ సిస్టమ్ కాదు, మనీ సర్క్యులేషన్ కాదు, స్కీమ్ కాదు, స్కామ్ కాదు, చీటీ పాట కాదు, మనది డైరెక్ట్ సెల్లింగ్ మెథడ్. సో ఇక్కడ మీరు ఒక ప్రోడక్ట్ తీసుకోవడం తోటి, సో ఇక్కడ మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తుంది. అదే ఇద్దరిని రిఫర్ చేయండి. ఇప్పుడు వీళ్ళు ఎట్లాగైతే సెలబ్రిటీస్ మధ్యలో మీడియేటర్ ప్రమోట్ చేస్తున్నారో, అదే మాదిరిగా ఒక ఇద్దరికి మనం ప్రమోట్ చేయడంతో ఆ 65% మీకే ఇస్తా ఉంటుంది, మనకే ఇస్తా ఉంటుంది. సో దీన్ని మనం ఫర్దర్ గా ఎట్లాగా తీసుకుంటాం అనేది మీకు ఇంకా ఇన్డెప్త్ గా తెలుస్తుంది. షాపింగ్ ఆప్షన్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయండి, మీకు, నాకు, అందరికి. రీటైల్ స్టోర్లలో కొంటున్నాం, ఎంఆర్పి మీద కొనాల్సి వస్తుంది. సూపర్ మార్కెట్ లో బల్క్ లో కొంటున్నాం, కొంచెం డిస్కౌంట్ వస్తుంది. ఆన్లైన్ లో డిస్కౌంట్ చెక్ చేసుకుంటున్నాం, కొంచెం డిస్కౌంటే వస్తుంది.
బట్ సేఫ్ షాప్ లో షాపింగ్ చేయడంతో డిస్కౌంట్ అండ్ ఎంఆర్పి వస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇన్కమ్ తీసుకోవడానికి లైఫ్ టైం మనకు ఛాన్స్ అనేది దొరుకుతుంది. సో మరి ఆ ఇన్కమ్ ఎట్లాగ వస్తుంది సార్, అసలు కంపెనీ ఇన్కమ్ ఏ విధంగా ఇస్తుంది ఏంటి అనేది మీకు ఇక్కడ నుంచి క్లారిటీ ఇస్తాను. సో ఈరోజు చూడండి, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ బిజినెస్. ఒకవేళ మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏమేమి కావాలి మనకి అని అంటే, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండాలి అనుకుంటాం, ప్రాఫిట్స్ ఎక్కువ ఉండాలి అనుకుంటాం, రిస్క్ ఉండొద్ది అసలే అనుకుంటాం, అండ్ ప్రాఫిటబిలిటీ అన్లిమిటెడ్ స్కోప్ ఉండాలి అనుకుంటాం, రైట్? ఎగ్జాక్ట్లీ ఈ బిజినెస్ కూడా దిస్ ఈస్ ఫర్ యూ అని చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, ఓన్లీ షాపింగే చేస్తాం, అండ్ ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది, రిస్క్ అనేది లేదు, బిజినెస్ లో ప్రొడక్ట్ వస్తుంది కాబట్టి, అండ్ అన్లిమిటెడ్ ఎర్నింగ్ తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఛాన్స్ ఉంది. మరి ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే వెరీ సింపుల్, 350+ ప్రొడక్ట్స్ మన కంపెనీలో అవైలబుల్లో ఉన్నాయి. నచ్చిన ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోమంటుంది. నచ్చిన ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకొని వాటిని తీసుకున్న తర్వాత ఈ కంపెనీ ప్రాసెస్ అంతా బాగుందని మీకు అనిపించిన తర్వాతనే వేరే వాళ్ళకి ప్రమోట్ చేయమంటుంది కంపెనీ, రిఫర్ చేయమంటుంది కంపెనీ. ఇది రియల్ లైఫ్ లో ప్రతి వస్తువు మీద మనం చేసేది. ఏదైనా నచ్చింది అంటే వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తూ ఉంటాం. అదే పని చేయడంతో ఇక్కడ మనకి ఇన్కమ్ ఇస్తా ఉంటుంది కంపెనీ. మరి రిఫర్ చేయాల్సింది ఎంతమందిని అని అంటే ఓన్లీ జస్ట్ ఇద్దరిని రిఫర్ చేయడంతో మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా దీని గురించి మీకు ఇన్ డీటెయిల్ గా చెప్తాను. చెప్పే ముందు ఈ బిజినెస్ తో టోటల్ గా 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తుంది కంపెనీ, 10 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఇస్తుంది. మరి ఆ 10 టైప్స్ ఏంటి అనేది చూద్దాం. మీకు 1 by 1 దీన్ని మంచిగా అర్థం చేసుకోండి. ఎన్ని రకాల ఇన్కమ్ తీసుకోవచ్చు, ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్కమ్ రీటైల్ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, సేఫ్ షాప్ లో మీ దగ్గర సేఫ్ షాప్ లో వచ్చేటప్పటికి ఎస్ఎస్పి ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది, ఎంఆర్పి ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది. ఎస్ఎస్పి అంటే మీరు సేఫ్ షాప్ మెంబర్ కాబట్టి మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నారనంటే మీకు తక్కువ ప్రైస్కి వస్తుంది, 300కి వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం. మీరు ఎంఆర్పి మాక్సిమం రీటైల్ ఆఫ్ ప్రైస్ మీద సేల్ చేసుకున్నారంటే 500 సేల్ చేసుకుంటే 200 రూపీస్ మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. మీరు గ్రాసరీ దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు ఏదైనా కూడా మీరు ఎస్ఎస్పిలో తీసుకొని ఎంఆర్పిలో సేల్ చేసుకోవచ్చు. ఈ ప్రాఫిట్ అనేది మీకు వస్తుంది. ఇది రీటైల్ ప్రాఫిట్ అంటారు. నెంబర్ 1 ఇది. నెంబర్ 2లో చూసుకుంటే ప్రిఫర్డ్ కస్టమర్ కాంపన్సేషన్ లో కూడా మనం ఇన్కమ్ తీసుకుంటాం. ఇక్కడ రిఫరెన్స్ మీద మనకు డబ్బులు వస్తాయి. ఇక్కడ మీరున్నారు యు అనే పొజిషన్ లో అనుకుందాం. మీరు షాపింగ్ చేయడంతో మీకు యు అనే పొజిషన్ ఇచ్చింది. మీరు కనుక ఒక ఇద్దరిని రిఫర్ చేశారు మీ ఫ్రెండ్స్ ని, మీ మాదిరిగానే అనుకోండి, ప్రోడక్ట్ షాపింగ్ చేయడం లాంటిది. సో లెఫ్ట్ ఒక పర్సన్, రైట్ ఒక పర్సన్ అని ఒక సిస్టమ్ తయారు చేసింది కంపెనీ. మీరు ఈ విధంగా లెఫ్ట్ ఒక పర్సన్ ని రైట్ ఒక పర్సన్ ని రిఫర్ చేయడంతో సో మీకు ఫస్ట్ ఇన్కమ్ ఎట్లాగా స్టార్ట్ అవుతుంది అంటే సెల్ఫ్ ఇన్కమ్ అని చెప్పేసి మీరే సెల్ఫ్ గా రెఫర్ చేసినందుకు 200 రూపీస్ బోనస్ ఇన్కమ్ ఇస్తుంది, 400 రూపీస్. అండ్ దాంతో పాటు కమిషన్ ఇన్కమ్, టీమ్ ఇన్కమ్ అనమాట. లెఫ్ట్ పర్సన్ రైట్ పర్సన్ రెఫర్ చేసినందుకు 500 రూపీస్ 1000 రూపీస్ ఇన్కమ్ తీసుకున్నారు. టోటల్ గా 1400 రూపీస్ ఇన్కమ్ మీకు ఇక్కడ రావడం జరిగింది, జస్ట్ ఓన్లీ ఇద్దరిని రెఫర్ చేయడంతో. ఇంకా ఈ ఇన్కమ్లతో పాటు ఇంకా మల్టిప్లై ఏ విధంగా అవుతుంది అనేది ముందుకెళ్ళి చూద్దాం. థర్డ్ ఇన్కమ్ అంటారు, దీన్నే 7 హెవెన్ కాంపన్సేషన్ అంటారు. ద వండర్ఫుల్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు ఇది. ఇంతకుముందు మనం తీసుకుందాం, లెఫ్ట్ ఒక సేల్ రైట్ ఒక సేల్ వేస్తాం, 500 1000 వచ్చింది. సో ఇక్కడ మనం డబల్ బోనస్, డబల్ ధమాకా తీసుకుంటాం ఇక్కడ నుంచి. ఇక్కడ మనం ఇంతకుముందు ఇద్దరిని రిఫర్ చేసినందుకు ఈ విధంగా మనకు వచ్చింది. ఇంతకుముందు చూసుకుందాం, లెఫ్ట్ రైట్ ఇన్కమ్ కమిషన్ వచ్చింది. ఇక్కడ సీరియల్ నెంబర్ లో మీరు అబ్జర్వ్ చేయండి, స్లాబ్ 1 అని ఉంది. స్లాబ్ 1 లో అంటే మీరు ఫస్ట్ జాయిన్ అయిన వెంటనే లెఫ్ట్ ఒక పర్సన్ రైట్ ఒక పర్సన్ వేసిన వెంటనే 200 బిజినెస్ వాల్యూమ్ 200 బిజినెస్ వాల్యూమ్ వచ్చినట్టు కౌంట్ అనమాట. 200 బీవీ అన్నా సేమ్ అండ్ సేల్ అన్నా సేమ్, లెఫ్ట్ పర్సన్ రైట్ పర్సన్ అన్నా సేమ్, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మరి మీరు లెఫ్ట్ రైట్ పర్సన్ 1 చేయడం వల్ల సో మీకు ఇక్కడ స్లాబ్ 1 లో ఫాలింగ్ అయింది. రెగ్యులర్ కమిషన్ మీకు 1000 రూపీస్ వచ్చింది, మనం ప్రీవియస్ స్లైడ్ లో డిస్కస్ చేసినట్టు. దానితో పాటు లెఫ్ట్ రైట్ పర్సన్ ని మీరు చేసినందుకు 7 హెవెన్ ఇన్కమ్ అని చెప్పేసి మళ్ళీ అగైన్ కంపెనీ 1000 రూపీస్ ఇస్తుంది. మీకు ఈ 2 ఇన్కమ్లు కలుపుకుంటే కనుక 2000 రూపీస్ ఇన్కమ్ తీసుకున్నారు, జస్ట్ ఓన్లీ ఇద్దరిని రిఫర్ చేయడంతో. సార్ ఇంకా ఇదేదో బాగుంది, నేను ఎక్కువ రిఫర్ చేసుకుంటే ఇంకెక్కువ వస్తుందా అంటే ఎస్. ఒకవేళ మీరు సెకండ్ స్లాబ్ వైజ్ గా వర్క్ చేశారంటే అంటే లెఫ్ట్ ఒక 3 మెంబర్స్ ని రైట్ ఒక 3 మెంబర్స్ ని, దట్ మీన్స్ 600 బిజినెస్ వాల్యూమ్ లెఫ్ట్ 600 బిజినెస్ వాల్యూమ్ రైట్ అయ్యింది అనుకోండి. రెగ్యులర్ కమిషన్ సో మీకు 500 పర్సన్ కి వస్తుంది కాబట్టి 3000 రూపీస్ వచ్చింది. ఇక్కడ 3 మెంబర్స్ కాబట్టి 3000 వచ్చేసింది రెగ్యులర్ కమిషన్. అండ్ 7 హెవెన్ ఇన్కమ్ అని చెప్పేసి కంపెనీ అగైన్ మళ్ళీ దీనికి డబల్ ఇస్తుంది, 3000 రూపీస్. జస్ట్ మీరు లెఫ్ట్ 3 రైట్ 3 రిఫర్ చేయడంతో టోటల్ గా 6000 రూపీస్ ఇన్కమ్ అనేది తీసుకుంటాం. అండ్ థర్డ్ స్లాబ్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంది. సో థర్డ్ స్లాబ్ లో ఏ విధంగా ఇన్కమ్ తీసుకుంటామంటే
మీరు లెఫ్ట్ ఒక 7 మెంబర్స్ ని, రైట్ ఒక 7 మెంబర్స్ ని, దట్ మీన్స్ 1400 బీవీ 1400 బీవీ చేయడంతో రెగ్యులర్ కమిషన్ పేరింగ్ లో ఎంత వస్తుంది అంటే 7 మెంబర్స్ అవ్వడంతో 7000 వస్తుంది. దాంతో పాటు 7 హెవెన్ ఇన్కమ్ అని చెప్పేసి కంపెనీ దీనికి మల్టిప్లై చేసి డబుల్ బెనిఫిట్ కింద, డబుల్ బోనస్ కింద మళ్ళీ అగైన్ 7000 ఇస్తుంది. సో చూడండి, ఇక్కడ 14,000 రూపీస్ ఇన్కమ్ తీసుకుంటున్నాం మనం జస్ట్ ఓన్లీ 7 మెంబర్స్ చేయడంతో. సో ఇట్లాగా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డబుల్ ఇన్కమ్ కి డిఫరెన్స్, సింగిల్ ఇన్కమ్ కి డిఫరెన్స్ అయితే మీకు క్లారిటీ అయింది. ఇది థర్డ్ బెనిఫిట్. మరి నెక్స్ట్ బెనిఫిట్ చూద్దాం. నెక్స్ట్ బెనిఫిట్ లో చూసుకుంటే పవర్ ఆఫ్ టీమ్ వర్క్. టీం వర్క్ వల్ల డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇది మీకు నాకు అందరికి తెలిసిన విషయమే. ఈరోజు ఏ జాబ్ చేసినా కూడా సింగిల్ ఇన్కమ్ మీదనే మనం ఇన్కమ్ తీసుకుంటాం జాబ్ లో. బట్ ఇక్కడ టీం వర్క్ వల్ల డబ్బులు వస్తాయి. మీరు ఇక్కడ యు అనే పొజిషన్ లో ఉన్నారు. లెఫ్ట్ ఒక పర్సన్, రైట్ ఒక పర్సన్, ఏ బి కింద మీరు రిఫరెన్స్ ఇచ్చారు అనుకుందాం. అప్పుడు మీకు వీళ్ళ దగ్గర నుంచి 2 ఇన్కమ్లు కలిసాయి కదా. ఇక్కడ నుంచి 1000, ఇక్కడ నుంచి 1000 చూసుకుంటే 2000 రూపీస్ వచ్చింది ఫస్ట్ వీక్ లో అనుకుందాం. అండ్ వీళ్ళకు కూడా కొంచెం బిజినెస్ అర్థమైంది. అరే ఇద్దరిని రెఫర్ చేసుకుంటే ఇన్కమ్ వస్తుంది, నాకు కూడా ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరే కదా టార్గెట్ అని చెప్పేసి సిడిఈఎఫ్ ని ఈ విధంగా రెఫర్ చేసుకున్నారు అనుకుందాం. అప్పుడు ఏకి బికి సో వీళ్ళ దగ్గర నుంచి 2000 వస్తుంది, వీళ్ళ దగ్గర నుంచి 2000 వస్తే పైన మీకు నెక్స్ట్ వీక్ లో 4000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సిడిఈఎఫ్ అనే పర్సన్ మీకు తెలిసిన వ్యక్తే కాదు అసలు, బట్ స్టిల్ యు ఆర్ గెటింగ్ ఇన్కమ్. ఇదే టీమ్ ఇన్కమ్ అన్నమాట, పవర్ ఆఫ్ టీమ్ వర్క్ అన్నమాట. ఈ సిడి వాళ్ళు, ఈఎఫ్ వాళ్ళు ఎవరెక్కడ రిఫర్ చేసుకున్నా కూడా మీకు లెఫ్ట్ రైట్ పేరింగ్ అవుతుంది అని అంటే ఆ ఇన్కమ్ మీకు పేరింగ్ జోడీలో జనరేట్ అవుతుంది. కింది వాళ్ళు 5 తీసుకుంటే 10 తీసుకుంటే 20, 50 తీసుకుంటే 1 lakh. ఈ విధంగా మాక్సిమం టీమ్ ఇన్కమ్ క్వాలిఫికేషన్ సింగిల్ ఇన్కమ్ లోనే మనం 2 lakhs వరకు కూడా తీసుకోవచ్చు. లెఫ్ట్ వాళ్ళు 1 lakh, రైట్ వాళ్ళు 1 lakh తీసుకుంటే మీరు 2 lakhs వరకు కూడా ఇన్కమ్ తీసుకోనికి ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ చూడొచ్చు అనమాట. అండ్ దాంతో పాటు మరి జనరేట్ అయ్యే ఇన్కమ్ ఏ విధంగా మనకు వస్తుంది సార్ అంటే వీక్లీ పేమెంట్ సిస్టమ్ లో వస్తుంది. గురువారం నుంచి బుధవారం వరకు ఏదైతే మన అండర్ లో వర్క్ జరిగిందో నెక్స్ట్ శుక్రవారం రోజు, ఫ్రైడే రోజే మన అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. ఇది వీక్లీ పేమెంట్ సిస్టమ్ డైరెక్ట్ మన అకౌంట్ లోకి వచ్చేస్తుంది. అండ్ పాన్ కార్డ్ లింక్ ఉంటే 5% ట్యాక్స్ కట్ అవుతుంది. పాన్ కార్డ్ లింక్ లేకపోతే 20% ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. పాన్ కార్డ్ లింక్ ఉంటుంది అంటే ప్రాపర్ గా ఉందా లేదా అనేది మనం కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. మరి ఇప్పటి వరకు కొన్ని బెనిఫిట్స్ చూసాం. మరి నెక్స్ట్ పాయింట్ బెనిఫిట్ లో ఇప్పటి వరకు 1, 2, 3 ఇన్కమ్లు చూసాం. నెక్స్ట్ ర్యాంక్ ఇన్కమ్స్ బెనిఫిట్ కూడా మన దగ్గర ఉంది. ర్యాంక్ ఇన్కమ్ లో చూసుకుంటే ర్యాంక్ 1 నుంచి 18 ర్యాంక్స్ వరకు మనకి ఇన్కమ్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. బ్రాంజ్ అంటే ఏంటంటే లెఫ్ట్ ఒక 10, రైట్ ఒక 10 వేసుకోండి, యావరేజ్ గా 7:3 ఉంటుంది అనమాట ఇది. సో మీకు ఒక 20 మెంబర్స్ అయ్యారు అనుకోండి, ఫస్ట్ ర్యాంక్ అంటారు అనమాట దాన్ని బ్రాంజ్. సిల్వర్ అనుకోండి ఒక 50 మెంబర్స్, థర్డ్ ప్లాటినం అనుకోండి ఒక 150 మెంబర్స్, గోల్డ్ అంటే 250, పర్ల్ అంటే ఒక 500. ఈ విధంగా ర్యాంక్స్ ఉంటాయి అనమాట. సో మనం ఎప్పుడైతే ఫస్ట్ ర్యాంక్ రీచ్ అవుతామో మీకు ఎట్లాంటి దేనితో సంబంధం లేకుండా దీనికి కూడా సపరేట్ ఇన్కమ్ ఇస్తుంది. ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3కి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఇస్తుంది. సో ఆ ఇన్కమ్స్ ఎట్లాగా అనేది 4th పాయింట్ చూద్దాం. దీన్నే ర్యాంక్ స్టెప్ యాక్సలరేటర్ అంటారు అనమాట. ర్యాంక్ 1 మీరు రీచ్ అయ్యారు 20 మెంబర్స్ ని అని అంటే 7000 రూపీస్ అనేది కంపెనీ కంపన్సేషన్ ఇన్కమ్ ఇస్తుంది. దీనికి ఎట్లాంటి ఎలిజిబిలిటీ సంబంధం లేదు. దీనికోసం అసలు మనం వర్కే చేయం. మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్తారు. లెఫ్ట్ రైట్ పేరింగ్ 20 మెంబర్స్ అయ్యారంటే ఆటోమేటిక్ గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అండ్ ర్యాంక్ 2 రీచ్ అయ్యారనుకోండి 9000, ర్యాంక్ 3 34,000, ర్యాంక్ 4 34,000, అండ్ 5 చూసుకుంటే 82, 1,18,000, 1,32,000, 4,17,000, 5 lakhs. అండ్ ఫైనల్ గా ర్యాంక్ 11 కి చూసుకుంటే 8,33,000 రూపీస్ ఇన్కమ్. ఇది ఫిక్స్డ్ ఇన్కమ్. దీంట్లో ₹1 తగ్గదు, ₹1 పెరగదు. సో మనం వర్క్ చేసుకుంటున్న కొద్దీ ఈ ఇన్కమ్ వస్తుంది. ఓన్లీ ర్యాంక్స్ ఇన్కమ్ గురించి మాట్లాడితే 26,66,000 రూపీస్ ఇన్కమ్ తీసుకుంటాం ఓన్లీ 11 ర్యాంకుల వరకు రీచ్ అయిన వెంటనే. అంటే ఎప్పటికప్పుడు ఏ ర్యాంక్ దా ర్యాంక్ది మనకు ఆ మంత్ లోనే మనకు ఆ ఇన్కమ్ అనేది అకౌంట్ లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. దీని గురించి ఎవరు ఎక్కడి గురించి వెయిట్ చేయాల్సిన పని ఏం లేదు. మరి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళి చూసుకుంటే మరి దీంట్లో సార్ ఇప్పుడు ఈ ర్యాంకుల ఇన్కమ్ ఉంది సార్, సూపర్ బాగుంది, దీన్ని ఇంకా నేను ఎక్కువ తీసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా, ఒకవేళ స్పీడ్ గా వర్క్ చేస్తే మన బెనిఫిట్ ఉందా అంటే 100% ఇదే ర్యాంకులు రీచ్ అవ్వడం. స్పీడ్ గా రీచ్ అయితే కొంచెం ఇన్కమ్ కూడా అడిషనల్ ఇస్తా ఉంటుంది కంపెనీ. సో దీన్నే అంటారు అనమాట సూపర్ చార్జ్ బోనస్ అంటారు ఫర్ ర్యాంక్స్ ఓన్లీ. మీరు ఈ ఫస్ట్ ర్యాంక్ 20 మందిని రీచ్ అవ్వడము ఒక 30 days లోపల రీచ్ అయ్యారు అనుకోండి, 3,000 రూపీస్ అడిషనల్ గా ఇస్తుంది ఆ 7,000 కాకుండా.
ఒకవేళ సెకండ్ ర్యాంక్ ని 75 డేస్ లోపలనే మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి రీచ్ అయ్యారనుకోండి, మీకు ఇంత ముందున్న 9,000 కాకుండా మళ్ళీ 5,000 అగైన్ ఎక్స్ట్రా ఇస్తుంది. 150 డేస్ లోపల అయితే సో థర్డ్ ర్యాంక్ 7,000 అడిషనల్. ఈ విధంగా సో ఒక్కొక్క ర్యాంక్ కి ఈ ఏదైతే టైం పీరియడ్ ఉందో ఈ టైం పీరియడ్ లో రీచ్ అయ్యారంటే ఈ ఎక్స్ట్రా బోనస్ ఇన్కమ్ కూడా మనం తీసుకోవచ్చు. ఇది 5th బెనిఫిట్. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ చూసుకుందాం. ఇది కూడా టోటల్ గా మనం చూసుకుంటే 3,55,000 వరకు తీసుకుంటామండి. స్పీడ్ గా వర్క్ చేయడం వల్ల ఫ్రీగా వచ్చే ఇన్కమ్, దీనికోసం సపరేట్ ఏం మనం వర్క్ చేయట్లేదు. అండ్ 6th బెనిఫిట్ మనం చూసుకుంటే యాక్సిడెంటల్ డెత్ సేఫ్ గార్డ్ అని చెప్పేసి కూడా మన కంపెనీ బెనిఫిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బిజినెస్ లో కొంచెం వర్క్ చేస్తూ చేస్తూ సీనియర్ అయ్యారు, 1 2 3 4 5 6 ర్యాంకులు కంప్లీట్ చేసుకొని 7th ర్యాంక్ వరకు రీచ్ అయ్యారు, అంటే కొంచెం సీనియర్ లెవెల్లో ఉన్నారు. అట్లాంటి సీనియర్ వ్యక్తి ఒకవేళ యాక్సిడెంటల్ గా డెత్ సినారియో ఏమైనా జరిగింది అని అంటే వాళ్ళకు 4 lakhs రూపీస్ అనేది డైరెక్ట్ కంపన్సేషన్ వాళ్ళ ఫ్యామిలీకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 8th ర్యాంక్ రీచ్ అయ్యి ఈ ఇన్సిడెంట్ జరిగితే కనుక 6 lakhs, 9th ర్యాంక్ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగితే 10 lakhs, 10th ర్యాంక్ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగితే 15 lakhs, అండ్ 11th ర్యాంక్ రీచ్ అయ్యాక జరిగితే కనుక 25 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి ఈ యాక్సిడెంటల్ డెత్ సినారియో కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎవరు కూడా తీసుకోవద్దని నేను కోరుకుంటాను. నేను మన టీంలో ఎవరు కూడా తీసుకోవద్దని కోరుకుంటాను. సో ఇది ఉంది అంటే ఉంది అంతే. అండ్ ఇంకా అడిషనల్ బెనిఫిట్ ఇంకేముంది అని చూసుకుంటే కనుక 7th పాయింట్ లో చూసుకుంటే 3 జనరేషన్ సెక్యూరిటీ కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇదైతే ఎవరైనా తీసుకుంటారు. ఆల్రెడీ ఇప్పటికి వరకు 6 మెంబర్స్ తీసుకుంటున్నారు. ఎందుకోసం అంటే ఏజ్ ఎక్కువయ్యో ఏ విధంగా డెత్ సినారియో జరిగినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి సెక్యూరిటీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ బిజినెస్ చేస్తూ చేస్తూ ఆ పర్సన్కి ఏమైనా జరిగిందంటే వాళ్ళ నామినీకి ఏమైనా అయిందంటే ఇంకొక వ్యక్తికి కూడా ఆ ఇన్కమ్ 1 రూపాయి కూడా తగ్గకుండా వాళ్ళ ఫ్యామిలీ అకౌంట్లోకి వెళ్తుంది. సో అది ఏ విధంగా డెత్ సినారియో జరిగినా కూడా ఇది వర్తిస్తుంది. 3 జనరేషన్ సెక్యూరిటీ ఇది ఒక బెనిఫిట్. అండ్ నెక్స్ట్ 8th బెనిఫిట్ కూడా మన దాంట్లో ఏంటి అని అంటే ఈ ఫస్ట్ ఇన్కమ్ గురించి నేను మాట్లాడాను కదా, లెఫ్ట్ పేరింగ్ రైట్ పేరింగ్ 500,000 అనేది ఆ ఫస్ట్ కాంపన్సేషన్ ఇన్కమ్ ద్వారా ఒక వ్యక్తి మాక్సిమం టీమ్ ఇన్కమ్ ద్వారా 2 లక్షల వరకు ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. వారానికి గురించి మాట్లాడుతున్నాను నేను, సంవత్సరం కాదు, నెలలు కాదు. 1 వీక్ కి మాక్సిమం ఇంత ఇన్కమ్ తీసుకోవడానికి 2 lakhs వరకు ఛాన్స్ ఉంటుంది. ఏ డబుల్ ఇన్కమ్లు కలపకుండా మాట్లాడుతున్నాను నేను. సో మరి ఇంకా ఆ ఇన్కమ్లు కలిపితే ఎట్లా ఉంటది అన్నది ముందుకెళ్ళి చూస్తే, సో ఒకవేళ 11th ర్యాంక్ వరకు ఈ ఇన్కమ్ గురించి మాట్లాడాం మనం. 11th ర్యాంక్ దాటిన తర్వాత ఇంకా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో అది ఎట్లాగానంటే చూడండి, డబుల్ ఇన్కమ్ తీసుకుంటాం ప్రతి చెక్ మీద. 11th ర్యాంక్ వరకు ఇంతమంది ర్యాంక్ ఇన్కమ్లు చూపించాను నేను, మనం 8 lakhs వరకు సమ్ చేంజ్ తీసుకున్నారు. మరి 11th ర్యాంక్ దాటిన తర్వాత ఏంటి సార్ పరిస్థితి? 18 ర్యాంకుల వరకు అని అంటే ఈ 11 నుంచి 18 ర్యాంకుల వరకు ఏదైతే చెక్ మనం తీసుకుంటామో అది డబల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం అనంటే ఆ ర్యాంకులు ఎండ్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ మనకు అడిషనల్ బెనిఫిట్ స్టార్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కోసం మీరు చెక్ 50,000 ఇన్కమ్ తీసుకున్నారు అనుకుందాం, మీ లెఫ్ట్ రైట్ సేల్స్ కౌంటింగ్ చేసుకొని మీకు 50,000 యాడ్ చేసి 1 lakh రూపీస్ ఇస్తుంది కంపెనీ. అండ్ నెక్స్ట్ మీ చెక్ ఒక 2 lakhs తీసుకున్నారు వారంలో అనుకుందాం, కంపెనీ టోటల్ గా చూసుకుంటే ఇంకా 2 lakhs యాడ్ చేసి 4 lakhs రూపీస్ మనకు చెక్ చేస్తుంది. ఎందుకోసం అంటే ర్యాంక్స్ ఇన్కమ్ లేదు కాబట్టి. అండ్ థర్డ్ లో చూసుకుంటే కనుక మన చెక్ లెఫ్ట్ రైట్ పేరింగ్ కంపన్సేషన్ ప్లస్ 7 హెవెన్ ఇన్కమ్ మొత్తం కలిపి బోనస్లు కలిపి 4 lakhs చెక్ మీరు తీసుకుంటే కంపెనీ అగైన్ 4 lakhs యాడ్ చేసి మాక్సిమం 8 lakhs వరకు ఒక వ్యక్తి 1 వీక్ లో తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ 8 lakhs మించి ఎక్కువ తీసుకోవడానికి ఎవరికి కూడా ఛాన్స్ ఉండదు. ఇది తక్కువేం కాదండి, మాక్సిమం. ఇందులో ఒక వ్యక్తి సగం తీసుకున్నా, దాంట్లో 20% తీసుకున్నా కూడా లైఫ్ సెట్ అయిపోతుంది. సో బట్ మాక్సిమం ఇంతవరకు మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవడానికి సేఫ్ షాప్ నుంచి ఈ ఛాన్స్ కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే కనుక 10th బెనిఫిట్ అనమాట. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది, జాబ్ చేసే దగ్గర, బిజినెస్ చేసే దగ్గర, వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళాలి, వేరే వేరే కంట్రీస్కి తిరగాలి అని చెప్పేసి ఉంటుంది. బట్ వాళ్ళ దగ్గర ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. పాస్పోర్ట్ తీసుకొని వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. బట్ మన కంపెనీలో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ కంప్లీట్ చేసుకొని 4th ర్యాంక్ నుంచి అంటే కొంచెం సీనియర్ అయ్యారు, పాస్పోర్ట్ తీసుకున్నారు, వీసాల గురించి అర్థమైంది, ప్రాపర్ గా వేరే కంట్రీకి వెళ్ళేంత కొంచెం నాలెడ్జ్ వచ్చింది, బిజినెస్ సిస్టమ్ తెలిసింది అని అంటే సీనియర్ అవుతాడు తను. 4th ర్యాంకు, 6th ర్యాంకు, 8th ర్యాంక్ నుంచి సో ఇక వేరే కంట్రీకి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో మరి 4th ర్యాంక్ విన్ అయిన వెంటనే ఈ విధంగా వెళ్ళొచ్చు అనమాట. నైనితాల్ అని చెప్పేసి ఉత్తరాఖండ్ లో ఉంటది, ఇది లోకల్ ట్రిప్ అనమాట. సో ఈ ట్రిప్ కు మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది 4th ర్యాంక్ రీచ్ అయిన వెంటనే. ఓకే, సో దీనికోసం ఎవరు ఎట్లాగా వర్క్ చేయరు, దీనికి టైం లిమిట్ కూడా లేదు. మీరు ఎప్పుడైతే రీచ్ అవుతారో 4th ర్యాంక్ అప్పుడు ఈ బెనిఫిట్ వస్తుంది. అండ్ 6th ర్యాంక్ రీచ్ అయిన వెంటనే థాయిలాండ్ ట్రిప్ వెళ్ళొచ్చు. అండ్ 8th ర్యాంక్ రీచ్ అయిన వెంటనే
సో దుబాయ్ ట్రిప్ ఉంటుంది అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఫ్లైట్ ఎక్కొచ్చు, కంట్రీలు తిరగొచ్చు అండి. ఈరోజు పాస్పోర్ట్ తీసుకోవచ్చు, మంచిగా ఎగ్దమ్ ఎంజాయ్ చేయొచ్చు విత్ స్పౌస్, వైఫ్ అండ్ హస్బెండ్ కి ఛాన్స్ ఉంది ఇక్కడ. అండ్ 8th ర్యాంకు 9th ర్యాంకు చూసుకుంటే హాంకాంగ్ విత్ స్పౌస్. అండ్ 10th ర్యాంక్ చూసుకుంటే మాల్దీవ్స్, అందరి డ్రీమ్స్ ఉంటుంది ఇది వెళ్ళాలని. అండ్ 11th ర్యాంక్ సింగపూర్, రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇట్లాంటి ప్లేసెస్ చూడాలనుకుంటాం విత్ స్పౌస్, ఛాన్స్ ఉంది. అండ్ 12th ర్యాంక్ విన్ అయ్యామంటే చైనా బార్డర్, చైనా వాళ్ళని కూడా చూడొచ్చు. అండ్ 13 చూసుకుంటే యూరప్ కంట్రీని విజిట్ చేయొచ్చు విత్ స్పౌస్. అండ్ 14th ర్యాంక్ విన్ అయితే కనుక రష్యా వెళ్ళొచ్చు. అండ్ 15th ర్యాంక్ చూసుకుంటే ప్యారిస్, స్విట్జర్లాండ్. నిజంగా జాబ్ చేసే దగ్గర ఎప్పుడు ఈ కంట్రీస్ పేరు వినడం అండి మనం. ఈరోజు రిచెస్ట్ పర్సన్స్ వెళ్తారు అండ్ సెలబ్రిటీస్ వెళ్తారు. ఈరోజు ఒక కామన్ మ్యాన్ కూడా సేఫ్ షాప్ లో కొంచెం నిలబడ్డాడు ఒక 3 to 5 years అని అంటే ఇవన్నీ బెనిఫిట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ దాంతో పాటు లండన్, ఆస్ట్రేలియా ట్రిప్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. లండన్ అండ్ ఆస్ట్రేలియా 16th, 17th ర్యాంక్ విన్ అయ్యామంటే విత్ స్పౌస్ తేలడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఫైనల్ గా 18th ర్యాంక్ విన్ అయ్యాము, రీచ్ అయ్యాము అని అంటే కనుక యుఎస్ఏ వెళ్ళొచ్చు అండి, అమెరికా వెళ్ళొచ్చు. సో ఇది అనమాట ట్రిప్స్ బెనిఫిట్స్ ఇవన్నీ. మరి ఫైనల్ గా సార్ నేను స్లోగా వర్క్ చేస్తే ఏంది పరిస్థితి, ఇదంతా నా వల్ల అవుతుందా, ఇంత పొటెన్షియల్ నా దగ్గర ఉందా, ఒకవేళ నాకు వర్క్ తక్కువ అయితే ఏంటి, మీరు చెప్పినట్టుగా కాకపోతే ఏంటంటే నో ప్రాబ్లం. మీ దగ్గర వర్క్ స్లోగా అయినా 1 month కి ఇద్దరిద్దరు వచ్చినా కూడా ఒక పేరు అవుతుంది 1 month కి. సో సెకండ్ మంత్ లో వాళ్ళ కోసం వాళ్ళిద్దరిని తెచ్చుకున్నారు, నలుగురు అవుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళిద్దరిని తెచ్చుకున్నారు, 3 నెలల 8 మంది అవుతున్నారు. 1 month కి ఇద్దరిద్దరిని రెఫర్ చేసుకున్న 1 year లోపల చూడండి 4096 జోడీలు అవుతున్నాయి, 8192 మంది అవుతున్నారు. సో ఇక్కడ మనం యావరేజ్ గా ఫస్ట్ ఇన్కమ్ వేసుకుందాం, ఏ బెనిఫిట్ లేకుండా. ఈచ్ పర్సన్ కి 500 వేసుకోండి, ఏ బెనిఫిట్స్ లేకుండా. అట్లాగే వేసుకున్నా కూడా 8192 మంది ఇంటూ మీరు 500 రూపీస్ క్యాల్కులేట్ చేయండి. సో మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో ఒక్కసారి చెక్ చేయండి. సో 4096 జోడీలు ఇంటూ 1000 రూపీస్ వేసిన, 8192 మంది ఇంటూ 500 వేసిన సేమ్ ఇన్కమ్. యావరేజ్ గా స్లోగా లేజీగా వర్క్ చేసిన 40,96,000 రూపీస్ ఒక వ్యక్తి ఎర్న్ చేసుకోవచ్చు మన బిజినెస్ నుంచి. ఇది తక్కువ ప్యాకేజ్ ఏం కాదు. మరి 5-10 లక్షలకు, 3 లక్షలకు, 2 లక్షలకు కూడా ఎంబీఏ డిగ్రీలు, బీటెక్లు చేసి ఎంతో మంది ట్రై చేస్తా ఉన్నారు. మరి దాంతో కంపేర్ చేస్తే ఎంత ట్రిపుల్ బెనిఫిట్ అనేది ఆలోచించవచ్చు మనం. అండ్ ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఫైనల్ గా మరి ఈ బిజినెస్ ఎందుకు చేయాలి నేను అసలు అని అనుకుంటే, వై షుడ్ ఐ డూ అనుకుంటే, ఫస్ట్ పాయింట్, జీరో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఎవరైనా చేయొచ్చు. ఎవరు బాస్ లేరు మనకు, ఎవరు ఎంప్లాయీస్ లేరు, ఎవరికి శాలరీస్ పే చేయాల్సిన పని లేదు, ఎట్లాంటి రిస్క్ లేదు, లాస్ అనేది లేదు. అండ్ హోమ్ బేస్డ్ బిజినెస్, ఓన్ గా మనం ఫ్రీ టైంలో వర్క్ చేస్తాం. అండ్ మన డౌన్లోడ్ టీమ్ బిల్డ్ అవుతున్న కొద్ది ఇన్కమ్ మల్టిపుల్ అవుతుంది. అండ్ న్యాచురల్ రెగ్యులర్ గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఇవన్నీ కాబట్టి వింతైన బిజినెస్ ఏం కాదని చెప్పుకోవచ్చు. అండ్ నో క్రెడిట్, మనం లక్షల కోట్ల పెట్టుబడి పెట్టట్లేదు ఇక్కడ. అండ్ దాంతో పాటు నో ఫౌండేషన్, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా చేసుకోవచ్చు. అండ్ ఎట్లాంటి స్టార్స్ సంబంధం లేదు, ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది అందరికీ. అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ని. సో మనం మీట్ అవుతాం, ఎన్నో విషయాన్ని నేర్చుకుంటాం. అండ్ 3 generation సెక్యూరిటీ కూడా ఉంది మన కంపెనీలో. సో ఇది ఏ కంపెనీలు కానీ, ఏ గవర్నమెంట్, ఏ ప్రైవేట్ ప్రొవైడ్ చేయదండి. అండ్ దాంతో పాటు లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, కింగ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఒక 3 to 5 years వర్క్ చేసామంటే లగ్జరీ లైఫ్ స్టైల్ ని కొంచెం మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. మరి బిజినెస్ కి ఎంట్రీ ఇవ్వడం ఎట్లా అంటే చాలా సింపుల్. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఉంటే మీ ఐడి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ కోసం కంపెనీ ఫస్ట్ అండ్ ఫైనల్ గా జస్ట్ ఒక 600 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ కోసం ఛార్జ్ చేస్తుంది. ఏ వ్యక్తి అయితే రిజిస్ట్రేషన్ ముందు చేసుకుంటాడో వాళ్ళ ప్లేస్ పైన ఉంటుంది, నెక్స్ట్ వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ కిందికి రావడం జరుగుతుంది. సో మరి ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అసలు షాపింగ్ ఎంత పెట్టి చేయాలి సార్ అని అంటే, షాపింగ్ అయితే 1000 లక్షల కోట్లు అయితే అవసరం లేదు. ఒక బేసిక్ అమౌంట్ తో మనం షాపింగ్ చేస్తాం. అండ్ మీకు ఒక మాట కూడా చెప్పాను ఇంతకు ముందు, ఆగస్ట్ 1st కు బిఫోర్ ఓల్డ్ ప్లాన్ ఉండే అని చెప్పాను. జూలై 31st కి ఆ ఓల్డ్ ప్లాన్ ఎండ్ అయిపోయి దాంట్లో అప్డేషన్ జరిగి ఆగస్ట్ 1st నుంచి కొత్త బెనిఫిట్స్, కొత్త చేంజెస్ తీసుకొచ్చింది కంపెనీ. జూలై 31st బిఫోర్ ఎట్లా ఉండే అంటే, ఒక వ్యక్తి షాపింగ్ చేయాలని అంటే 15,000 to 20,000 పెట్టి తనకు నచ్చిన వస్తువులు సెలెక్షన్ చేసుకొని షాపింగ్ చేసుకోవాలి. ఒకవేళ తన ఫ్యామిలీ మెంబర్స్ లో మదర్ ఫాదర్ లాగిన్ చేయించాలన్నా కూడా సేమ్ 600 రిజిస్ట్రేషన్, సేమ్ 15 to 20 షాపింగ్ చేయాల్సి వచ్చేది. సో ఈ విధంగా షాపింగ్ చేస్తే ముగ్గురు షాపింగ్ చేశారంటే 45,000+ అయ్యేది, ముగ్గురు తీసుకోవాలి ఐడియల్ అంటే. బట్ ఆగస్ట్ 1 తర్వాత కంపెనీ చాలా ఆలోచించి చాలా చేంజెస్ తీసుకొని వచ్చిందనమాట. స్పెషల్ ఆఫర్ కింద ఆగస్ట్ 1, 2024 నుంచి న్యూ ప్లాన్ లో ఒక వ్యక్తి ఒక షాపింగ్ మీరు చేశారు, ఒక ఐడి మీరు కొనుక్కుంటారంటే 2 ఐడీలు ఫ్రీగా ఇవ్వడం అనేది పెట్టింది. 18,000 to 22,000 పెట్టి మీరు షాపింగ్ చేశారు అని అంటే ఒక ఐడి కాదు 3 ఐడీలు వస్తాయి. అందులో ఫస్ట్ ఐడి మీది ఉంటుంది,
లెఫ్ట్ రైట్ లో మీ ఫాదర్ దా మదర్ దా మీ బ్లడ్ రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేస్ ఎవరిదైనా పెట్టుకోవచ్చు. ముగ్గురు కూడా పేమెంట్ చేసిన బెనిఫిటే కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఒకటి ఇక్కడ చూడండి, అమౌంట్ 15 to 20 ఉంది, 18 to 22. ఇక్కడ 45,000 రూపీస్ పెడితే 3 ఐడీలు వచ్చాయి. ఇక్కడ 18 to 22 పెడితే చూడండి 3 ఐడీలు వచ్చాయి. అంటే డిఫరెన్స్ చూడండి మనకి ఎంత సేవ్ అవుతుంది. 20,000 వేసుకొని తీసేసినా కూడా 25,000 రూపీస్ ప్లస్ మీరు బెనిఫిట్ లో ఉన్నారు, సేవ్ చేసుకుంటున్నారు. నిజమంటారా కాదా? అండ్ మరి మీరు అనొచ్చు, సార్ నాకు 3 ఐడీలు ఎందుకు సార్, ఒక ఐడి మీద వర్క్ చేసుకుంటే సరిపోదా అని అనుకుంటే, సో సింగిల్ ఐడికి ట్రిపుల్ ఐడికి బెనిఫిట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం, డిఫరెన్స్ కూడా చూద్దాం. సింగిల్ ఐడి ఒకవేళ మీరు తీసుకున్నారు అనుకోండి, ఈ యు అనే పొజిషన్ ఒక్కటే మీది. ఇక్కడ ఫ్రెండ్ 1 ఫ్రెండ్ 2 వేరే వాళ్ళని రిఫర్ చేసుకుంటారు. ఒకవేళ మీ ఫ్రెండ్ కి వర్క్ చేస్తూ 5,000, ఫ్రెండ్ 1 కి ఫ్రెండ్ 2 కి 5,000 వచ్చింది అనుకోండి, మీకు 10,000 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ 10,000 ఒకటే మీద అవుతుంది, ఆ 5,000 అనేది మీ ఫ్రెండ్స్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ ట్రిపుల్ ఐడి తీసుకున్నారనుకోండి, ఈ యు అనే పొజిషన్ మీదే అవుతుంది. కింద మదర్ రూపంలో మన ఇంట్లోకే డబ్బులు వస్తాయి, ఫాదర్ రూపంలో మన ఇంట్లోకే డబ్బులు వస్తాయి. చూడండి, మదర్ దగ్గర ఒక 5,000 రూపీస్ జనరేట్ అయింది, ఫాదర్ దగ్గర ఒక 5,000 జనరేట్ అయ్యింది అంటే ఈ 5,000 మన ఇంటికే, 5,000 మన ఇంటికే, ఈ 10,000 కూడా మనకు వచ్చింది అంటే 20,000 రూపీస్ మనకే వస్తుంది. ఇక్కడ మదర్ ఫాదర్ కాకుండా మీ పేరే పెట్టుకోవచ్చు. ఇక్కడ రమేష్ అని ఉంది అనుకోండి, రమేష్ 1 రమేష్ 2 ఈ విధంగా పెట్టుకొని మీరు ఈ టోటల్ ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. ట్రిపుల్ బెనిఫిట్ అనేది చాలా వండర్ఫుల్ అనమాట. ఇప్పుడు కొత్తగా అర్థం కాకపోవచ్చు, బట్ ఫర్దర్ గా చూసుకుంటే ఒకవేళ మీ ఫ్రెండ్ 1 ఫ్రెండ్ 2 50,000 వేలు తీసుకుంటే మీకు 1,00,000 వచ్చిందంటే ఇక్కడ 1,00,000 రూపాయలు లాస్ అయినట్టే కదా సార్, లాస్ అయినట్టేగా మేడం. కాబట్టి ఇక్కడ అదే చూడండి, ఈ మదర్ త్రూ ఫాదర్ త్రూ ఈ 50,000 మనకే వస్తాయి, 1,00,000 రూపాయలు కూడా మనకే వస్తాయి. దట్ మీన్స్ డబల్ ఇన్కమ్ ఉంటుంది. ఈ కింద జరిగే ప్రతి సేల్స్, ఎక్స్ట్రా వచ్చిన ప్రతి మెంబర్ ని మనకు కిందికే స్పిల్ ఓవర్ చేయాలి. అది మన ఐడీలే 2 ఉన్నాయనంటే ట్రిపుల్ ఐడీలో చాలా బెనిఫిట్ ఉంటుంది. సో మనం పెట్టేది ఎక్కువ ఏం కాదు, 18,000 to 20,000 షాపింగ్ చేస్తే 3 ఐడీస్ వస్తున్నాయి, దానికి తగ్గట్టుగా ప్రొడక్ట్స్ కూడా వస్తున్నాయి. సో ఇది అనమాట. సో ట్రిపుల్ ఐడి వల్ల బెనిఫిట్ చూడండి, సేమ్ వర్క్ సింగిల్ కానీ డబల్ కానీ, కానీ ఇన్కమ్ తీసుకోవడం, బెనిఫిట్స్ తీసుకోవడం మాత్రం ట్రిపుల్ ఉంటుంది. సేమ్ వర్క్ 3 ఐడీస్, ట్రిపుల్ ఇన్కమ్, సేవ్ ద మనీ. సో 25 కాదు 30,000 ప్లస్ మీరు సేవ్ చేసుకుంటారు అనమాట. రిజిస్ట్రేషన్ కూడా ఒకటే రిజిస్ట్రేషన్ 600 ఉంటుంది. అండ్ మరి ఇది టోటల్ గా ప్లాన్ మీకు అర్థమై ఉంటుంది. హ్యాపీ షాపింగ్ అండ్ క్రియేట్ యువర్ ఓన్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ స్టాప్ థింకింగ్, స్టార్ట్ డూయింగ్. ఆలోచించడం ఆపేయండి, ఆలోచిస్తూ కూర్చుంటే సో ఏది జరగదు. స్టార్ట్ డూయింగ్. కంపెనీ అండ్ సిస్టమ్, అప్లయన్స్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ, విల్ వర్క్ టుగెదర్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు అనిపించవచ్చు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్, మరి మీకేం ఇన్కమ్ వచ్చింది అని. నా గురించి కూడా కొన్ని ప్రూఫ్స్ చూపిస్తాను, ఫటాఫట్ చూపించేసి క్లోజ్ చేస్తాను. సో నా కంప్లీట్ నేమ్ వెంకటేష్ మద్ది. 2019లో నా కెరియర్ స్టార్ట్ అయింది. దీనికంటే బిఫోర్ ఎంబీఏ కంప్లీట్ అయిపోయిన ఐడి కార్డ్ చూడొచ్చు. దాని తర్వాత సదర్లాండ్ అనే కంపెనీలో, అర్బన్ అనే కంపెనీలో, సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ స్టార్ట్అప్ చేశాం. ఒక 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. అది చేస్తున్న టైంలోనే కంపెనీ ఆపర్చునిటీ నా దగ్గరికి వచ్చింది. సో టేకప్ తీసాం, ఎన్నెన్నో వస్తువులు కొంటున్నాం బయట, పోయేదేముంది ఒకటేసారి కదా అని స్టార్ట్అప్ చేశాం. సో ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత, బట్ ఇది వేరే వాళ్ళకి చెప్పాలంటే వర్బల్ గా కాకుండా క్లారిటీగా అర్థం చేపిస్తే అర్థమవుతుందని నాకు కూడా అర్థమైంది. సో నా ప్రోడక్ట్ నాకు వచ్చిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, వేరే వాళ్ళకి రిఫర్ చేయడం, మా ఫ్రెండ్స్ కి రిలేషన్ స్టార్ట్అప్ చేశాను. ఇన్కమ్ రావడం స్టార్ట్ అవ్వడంతో సో అక్కడి నుంచి టీం బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది. 5 మంది, 10 మంది, 20 మంది ఇట్లా రావడంతో విత్ ఇన్ 1 month లోపలనే ఒక ల్యాప్టాప్ తీసుకున్నాం బిజినెస్ నుంచి. దాంతో పాటు ఇంకా వందలకు మీటింగ్ టీం బిల్డ్ అవుతూ ఎన్నెన్నో రికగ్నేషన్స్, రివార్డ్స్ ఇప్పిస్తూ ఒక స్కూటీ గిఫ్ట్ కూడా ప్రజెంట్ చేశాం మా పేరెంట్స్ కి. సో మాది కూడా ఒక చిన్న అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అండి. సో ఇదే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని ఈరోజు మంచి ఆపర్చునిటీ అని చెప్పుకుంటాను నేను. నా లైఫ్ అయితే టర్నింగ్ పాయింట్ జరిగిందండి ఈ బిజినెస్ నుంచి. సో మరి మనం డిసిషన్ తీసుకున్నామంటే మీకు కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇదే బిజినెస్ నుంచి సో ఇప్పటి వరకు 5 times ఫ్లైట్ లో ట్రావెల్ చేశాం, 2 times బ్యాంకాక్ కంట్రీ కూడా విజిట్ చేశాం. అండ్ దీంతో పాటు 5 star 7 star హోటళ్లలో స్టే చేశాం. అండ్ ఆగ్రా వెళ్ళాం, మైసూర్ ప్యాలెస్ వెళ్ళాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. దాంతో పాటు ఎన్నెన్నో రివార్డ్స్, అవార్డ్స్ తీసుకున్నాం బిజినెస్ నుంచి. 500 మెంబర్స్ ముందు, 1000 మెంబర్స్ ముందు, 5,000 మెంబర్స్ ముందు, 10,000 మెంబర్స్ ముందు కూడా ఎన్నెన్నో సన్మానాలు తీసుకున్నాం. అండ్ దీంతో పాటు ఈ బిజినెస్ లో సో మనం ఒక పెద్ద లెవెల్కి వెళ్ళినప్పుడు డైమండ్ లెవెల్ అనే డైమండ్ పొజిషన్ రికగ్నిషన్ కూడా ఈ విధంగా ఉంటది. ఇట్లాంటి పెద్ద పెద్ద మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యాం. అండ్ దాంతో పాటు ఈ బిజినెస్ నుంచి ఒక వ్యక్తి అనమాట, వికారాబాద్ నుంచి కావాలి రవీందర్ సార్ అని చెప్పేసి, 11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈ బిజినెస్ లో. సో ఈ రోజు ఒకరిద్దరు ముగ్గురు కాదనమాట, టీం బిల్డ్ అవుతూ ఈ రోజు కొన్ని లక్షలకు వెళ్ళిపోయింది. మినిమం చెప్పాలని తక్కువ చెప్పాలనుకుంటే సో 5,50,000 ప్లస్ టీం వర్క్ కంప్లీట్ అయిపోయింది గురుజీ అండర్ లో. సో మేము గురుజీ అని మీరు పిలుచుకుంటాం, సీనియర్ లీడర్ ని.
ఈరోజు ఈసారి వచ్చేసి సో లక్షలు కాదండి, కోట్లలో ఇన్కమ్ ఎర్న్ చేశాడు. అన్ని లక్షల టీం అయిందనంటే మరి ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసి ఉంటాడు మీరు ఆలోచించవచ్చు. సో ఈరోజు కంపెనీ లెవెల్లో చూసుకుంటేనే 15 crores అండ్ అబోవ్ కంపెనీ నుంచి ఎర్న్ చేసిన వ్యక్తి అనమాట. సో అండ్ దాంతో పాటు సో ఇంకొక వ్యక్తి మల్లేస్తారని చెప్పేసి మా అప్లైన్ లో వస్తాడనమాట, వికారాబాద్ నుంచి, సేమ్ నియర్ బై ప్లేసెస్ నుంచి. ఇదే బిజినెస్ నుంచి ఈ రోజు నియర్ బై 7 years నుంచి ఉన్నాడు అనమాట బిజినెస్ లో. ప్రతి ఒక్క అచీవ్మెంట్, బండి, కారు, ల్యాప్టాప్ ఇవన్నీ కాదు, ఫ్లాట్, ఇల్లు ఇవన్నీ తీసుకుంటూ సో ఫారిన్ కంట్రీస్ విజిట్ చేస్తూ ఈరోజు సో 3.5 కోట్ల మీద ఎర్న్ చేశాడు ఒక కామన్ మ్యాన్, ఒక డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన వ్యక్తి కూడా. లైఫ్ లో కొన్ని లైఫ్ లో టర్నింగ్ పాయింట్ జరగాలంటే కొన్ని నమ్మాల్సి వస్తుంది అనమాట. ఇట్లాంటి వ్యక్తిని చూసినప్పుడు డెఫినెట్ గా మనకు కూడా అనిపిస్తుంది ఇట్లాంటి గ్రేట్ మెంటర్స్ మాకు సపోర్ట్ ఇచ్చే విషయంలో ఉన్నారు. మరి మీ కింద ఎంతమంది ఉన్నారు సార్ అంటే, ఈ రోజు నా కింద ఎవరో ఒకరిద్దరు ముగ్గురు ఉండో, ఎవరో మోటివేట్ చేస్తే నేను బిజినెస్ లో రాలేదు. ఎంబీఏ డైరెక్ట్ సెల్లింగ్ సబ్జెక్ట్ చదువుకొని వచ్చాం. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ గురించి కంప్లీట్ కంటెంటే ఉందండి. సో ఈరోజు చూసుకున్నాం, కంప్లీట్ గా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అన్న తర్వాత స్టార్ట్అప్ చేశాం. ఈ రోజు మా కింద ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు, టీం బిల్డ్ అవుతూ ఈరోజు 100, 1000, 2000, 3000 పెరుగుతూ ఈరోజు 4600+ టీం కంప్లీట్ అయిపోయింది నా అండర్ లో. వీళ్ళు ఈరోజు ఏ మూలకి ఎవరెక్కడ వర్క్ చేసినా వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ కదా, నాకు జనరేట్ అవుతుంది. ఈరోజు నా అండర్ లో గవర్నమెంట్ టీచర్లు, ప్రైవేట్ టీచర్లు, ఆర్మీ వాళ్ళు, ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు ఈరోజు మా టీంలో ఉన్నారు. సో స్టార్టింగ్ లో ప్రతి ఒక్క వ్యక్తి ఎస్ నో చెప్తారు కామన్, బట్ ఎస్ పట్టుకొని ముందుకు వెళ్ళామనంటే లైఫ్ లో 100% మనం కూడా ఇట్లాంటి టీములు తయారు చేయొచ్చు. అండ్ ఇదే బిజినెస్ నుంచి ఒక బిగ్ అచీవ్మెంట్ అని చెప్తాను. బిఫోర్ మ్యారేజ్ నాకు కూడా ఒక డ్రీమ్ ఉండే. సో ఈరోజు కొంతమంది మ్యారేజ్ అయ్యి పెద్దగా అయ్యి ఏజ్ అయిపోయిన తర్వాత కూడా తీసుకోవాలని సిచ్యువేషన్ లో ఉంటారు. బట్ ఈరోజు థ్యాంక్స్ గాడ్ అని చెప్పుకుంటాం, సేఫ్ షాప్ ఆపర్చునిటీ వల్ల జాయిన్ అయిన విత్ ఇన్ 1 year లోపల టాప్ అండ్ బ్రిజా కార్ కూడా తీసుకున్నాం 12,50,000 పెట్టి. అండ్ అంతేకాకుండా జాబ్ చేస్తున్న టైంలో 4 years జాబ్ చేసి ఒక 2 wheeler బైక్ తీసుకున్నా నేను. ఈ బిజినెస్ ఎంట్రీ ఇచ్చిన విత్ ఇన్ 1 year లోపల కారే తీసుకున్నాను. అంటే జాబ్ చేస్తే రాదు అని నేను చెప్పలేను, జాబ్ చేస్తే ఓన్లీ బతకగలుగుతాం. క్రెడిట్ కార్డు బిల్లు, ఈఎంఐ, లోను, ఫ్రెండ్కి ఇచ్చేది, పండుగలు, ఫంక్షన్లు, దావతులు దీనికే సరిపోతుంది. బట్ అనుకున్న లైఫ్ స్టైల్ ని లీడ్ చేయాలంటే మనకంటూ ఒక బిజినెస్ ఉండాలి. సో దట్ ఈస్ ద సేఫ్ షాప్ బిజినెస్ అని చెప్తాను ఫర్ యూ పీపుల్. అండ్ దాంతో పాటు ఇదంతా టీం వర్క్ వల్ల సాధ్యమైందని చెప్తాను. ఎంత హై ప్రొఫెషన్ ఉన్నది లాంగ్ టర్మ్ చూడండి. సో ఇక్కడ కృష్ణయ్య సార్ అని ఆర్మీ పర్సన్, కె సోమశంకర్ సార్ ఆర్మీ పర్సన్, మోతీలాల్ సార్ గవర్నమెంట్ ప్రొఫెసర్, ఇక్కడ ఒక బ్యాంక్ ఎంప్లాయీ, డిపార్ట్మెంట్ వ్యక్తులు కానీ, అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్ కానీ, ప్రతి కేటగిరీ వాళ్ళు ఉన్నారండి. ఎవరు తెలియదు, ఎవరు అంత గుడ్డిగా చేసే రోజులు కాదు. 2024లో ఉన్నాం మనం, 21st centuryలో ఉన్నాం. ఏదో ఎప్పుడు ఏదో జరిగింది మా తాత ముత్తాతల టైంలో అంటే ఇది వెనకటి రోజులు కాదు. ఆలోచించండి, ప్రపంచం మారుతుంది, పరిగెడుతుంది, మనం మాత్రం నమ్మే దగ్గరనే ఉన్నాం. సో వెన్ యు ఆర్ టేకింగ్ ఎ డిసిజన్ అప్పటి నుంచి కెరియర్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇదే బిజినెస్ నుంచి నియర్ బై వరంగల్ ప్లేస్ లో అనమాట. సో 18,40,000 పెట్టి ఫ్లాట్ కూడా తీసుకున్నాం, 200 గజాలు. అండ్ దాంతో పాటు ఐఫోన్ తీసుకున్నాం 14 Pro. సో 1,10,000 పెట్టి మొబైల్ కూడా తీసుకున్నాం ఐఫోన్, ఇదే బిజినెస్ నుంచి. అండ్ దాంతో పాటు ఎంతెంతో మంది డిపార్ట్మెంట్ వాళ్ళు మన బిజినెస్ లో ఉన్నారనమాట. క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, ఈరోజు పోలీస్ స్టేషన్ అన్న ప్లాన్ చెప్పి డీటెయిల్ తీసుకునే ఎన్నో ఉన్నాయి, మీకు ఎట్లాంటి డౌట్ పడాల్సిన పని లేదు. అండ్ మరి యావరేజ్ గా నేను తీసుకున్న ఇన్కమ్స్ ఒక కైండ్ ఆఫ్ ఇన్కమ్ మీకు చూపిస్తున్నారు, ర్యాంక్స్ ఇన్కమ్. ఎవ్రీ వీక్ ఇన్కమ్ చూపించుకుంటూ పోయినామనంటే ఈ రోజు మొత్తం సరిపోదు. సో ఇది చూసుకుంటే యావరేజ్ చెక్స్ మీకు చూపిస్తున్నాను. ఒక్కొక్క వారం 20,000 రూపీస్ 1 week ఇన్కమ్, 28,000 రూపీస్ 1 week ఇన్కమ్, 27,000 రూపీస్ 1 week ఇన్కమ్, 34,000 రూపీస్ 1 week ఇన్కమ్. ట్యాక్స్ కట్ అయిన తర్వాత 32,404 రూపీస్ క్రెడిట్ ఫ్రమ్ సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, యూటీఆర్ నెంబర్ తో సహా చూడొచ్చు. నెక్స్ట్ 67,000 రూపీస్ 1 week ఇన్కమ్, ట్యాక్స్ కట్ అయిన తర్వాత 64,000 అకౌంట్ లో క్రియేట్ అయింది చూడొచ్చు. దాంతో పాటు హైయెస్ట్ ఇన్కమ్ 1 week తీసుకున్నాం. నేను చూపించే ప్రతి చెక్ వీక్లీ దండి, మంత్లీ కాదు, సంవత్సరానికి కాదు. 92,472 రూపీస్ 70 రూపీస్ 1 week ఇన్కమ్ తీసుకున్నాం. అకౌంట్ లో క్రియేట్ అయిన నెఫ్ట్ తో పాటు స్క్రీన్ షాట్ చూడొచ్చు, అకౌంట్ లో పడ్డది 87,847 రూపీస్ క్రియేట్ అయింది. ఇట్లాగా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక్కొక్క వారం తీసుకుంటే ఇన్కమ్ చూడొచ్చు. అండ్ దాంతో పాటు ఫైనల్ గా 3 generation సెక్యూరిటీ కూడా బిజినెస్ లో ఉంది. దిలీప్ అనే ఒక వ్యక్తి అనమాట, క్యాబ్ డ్రైవింగ్ చేసుకుంటూ బిజినెస్ స్టార్ట్అప్ చేశాడు. కరోనా సెకండ్ వేవ్ లో కరోనా వల్ల ఎక్స్పైర్ అయ్యాడు. ఆయన ఎక్స్పైర్ అయ్యే టైంలో ఏదైతే టీం ఉందో 4,000-5,000 టీం, సో ఈరోజు తయారయ్యి ఈరోజు వర్క్ చేస్తున్న టీం మెంబర్స్ అంతా ఇన్కమ్ కూడా వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తుంది. ఈరోజు లతా మేడం అని వాళ్ళ వైఫ్ పేరు మీదకి వెళ్తా ఉందన్నమాట. ఒక్కొక్క వారం 1,17,000, 1,40,000. ఈరోజు 2024లో August 15th రోజు నేను మీతో మాట్లాడుతున్నా. సో ఇది జరిగి కరోనా సెకండ్ వేవ్ జరిగి కూడా 2-3 సంవత్సరాలు అవుతుంది, స్టిల్ ఇన్కమ్ వస్తుంది అని అంటే మరి ఇక్కడనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత సెక్యూర్ గా ఉంది అనేది. సో 3 generation సెక్యూరిటీ ఉందండి ఈ బిజినెస్ నుంచి. సో ఈరోజు చూడండి, పొద్దున వెళ్ళిన వ్యక్తి సాయంత్రం వస్తారనే గ్యారంటీ లేని లైఫ్ రండి మనుషులవి. ఏం సెక్యూరిటీ ఉంది చెప్పండి ఉన్న ఫలంగా ఏదన్నా అయితే. ఈరోజు ప్రైవేట్ అంటున్నాం, సాఫ్ట్వేర్ అంటున్నాం, హార్డ్వేర్ అంటున్నాం, ఏదో వేర్ అంటున్నాం, బట్ ఏమన్నా అయింది అని అంటే ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి పడతా ఉంది.
ఈరోజు సెక్యూరిటీ తయారవుతుంది బిజినెస్ లో. ఈరోజు కోట్లు పెడతారా, లక్షలు పెడతారా చెప్పండి? 18 నుంచి 20,000 పెట్టి, 22,000 పెట్టి షాపింగ్ చేసుకొని మన వస్తువులు మనం తీసుకొని వేరే వాళ్ళకి రిఫర్ చేస్తున్నాం. మళ్ళీ ఎవ్రీ 18,000 ఎవ్రీ మంత్ కొంటున్నారా, ఎవ్రీ ఇయర్ కొంటున్నారా? కొనట్లేదు కదా. సో ఇక్కడ నుంచి చాలా పెద్ద కెరియర్ తయారవుతుంది. డిసిషన్ తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ మేడం వాళ్ళని కూడా లైవ్ లో కలిసాం మేము. అండ్ 3,25,000 కూడా మాక్సిమం